హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, నేనైతే ఇప్పుడైతే 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని అయితే మీతో పాటు షేర్ చేసుకుంటానన్నమాట. తెలుగు చిత్ర పరిశ్రమ అత్యంత కీలకమైన మహానటుడు ఎవరంటే రావు రమేష్ అని చెప్పొచ్చన్నమాట. ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందించిన చిత్రమే 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అన్నమాట. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య సుకుమార్ నిర్మించారన్నమాట. సినిమా కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే సుబ్రహ్మణ్యం రావు రమేష్ అన్నమాట ఓ నిరుద్యోగ ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తారనమాట. కానీ ఫలితం కనిపించదు. ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా ఎంపికైన అది కాస్త కోర్టు గొడవలతో చేతికందదనమాట. దాంతో భార్య కళారాణి ఇంద్రజ సంపాదన పైన ఆధారపడుతూ కాలం నడిపిస్తుంటారనమాట. సుబ్రహ్మణ్యకి ఉద్యోగం మాత్రం రాదు. మరోవైపు అర్జున్ తొలి చూపులోనే కాంచన, రమ్య పసుపులేటితో ప్రేమలో పడతారనమాట. తన కొడుకు ప్రేమని నిలబెట్టేందుకు కాంచన ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారన్నమాట సుబ్రహ్మణ్యం. ఎలాంటి అనుభవం ఎదురైంది? అనూహ్యంగా తన ఆ ఖాతాలో దగ్గర దగ్గర 10,00,000 డబ్బులైతే అకౌంట్‌లో అయితే జమ అవుతుందన్నమాట. అవసరాల కోసం తండ్రి, కొడుకులు ఖర్చు పెట్టేశాక ఏం జరిగింది? ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? అర్జున్, కాంచన ఒకటయ్యారా లేదా? సుబ్రహ్మణ్యకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా రాలేదనేది కథ సారాంశం అనమాట. మధ్యతరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ సాగే కథ ఇదనమాట. సహజత్వంతో కూడిన కథ నేపథ్యంతో అందులోని హాస్య కోణం చిత్రానికైతే కొంచెం బలంగా అనిపిస్తుందన్నమాట సినిమాలో కొన్ని పాత్రలైతే. రావు రమేష్ క్యారెక్టర్ అయితే చాలా బావుంటదన్నమాట. కొన్ని కొన్ని సీన్‌లయితే హాస్యం ఉంటాయి. అసలు ఎటకారం గాని, అన్ని విధాలుగా తెలిసింది రావు రమేష్ యొక్క పాత్రధారణ ఎలా ఉంటదంటే ప్రతి సినిమాలోని కొత్తదనంగా అయితే ఆయన విలన్ క్యారెక్టర్‌లో చేశారు. ఈసారి హీరో అనమాట. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి అయితే సినిమాని రూపుదిద్దారని చెప్పొచ్చనమాట. ఈ సినిమాకి నిర్మాతకైతే మన సుకుమార్ భార్య అయితే నిర్మించబడింది. అండ్ ఈ సినిమాకైతే ఆడియో లాంచ్ ఏదైతే ఉందో దానికైతే మన అల్లు అర్జున్ అయితే మాట రావడం జరిగిందన్నమాట సినిమా కోసం అయితే. సో, సినిమా అయితే చాలా బావుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సినిమా కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒక వే ఆఫ్ స్టైల్ అయితే సినిమా ప్రస్తుత జనరేషన్‌లో మధ్యతరగతి ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది పడతారో, డబ్బు ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగుంటది, డబ్బు లేనప్పుడు వీళ్ళు ఎలాగుంటదనేది కళ్ళకి కట్టినట్టు చూపించడం జరిగిందన్నమాట సినిమాలోనైతే. సో, తన అకౌంట్‌లో పడిన డబ్బు డబ్బు ఎలా వచ్చింది? డబ్బును ఖర్చు పెట్టే విధానం ఎలా ఉంది అనేదైతే పెట్టినప్పుడు లేనిపోని ఇబ్బందులు పడే మధ్య తరగతి మనస్తత్వం ఆ నేపథ్యంలో భావోద్వేగాలు చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. వాటిని హాస్యాన్ని మెలవించి సినిమాని మలిచిన విధానం అయితే మెప్పిస్తుందన్నమాట. అప్పటి వరకు పిల్లల సంపాదన పైన ఆధారపడి బతికిన సుబ్రహ్మణ్యం తన అకౌంట్ డబ్బు పడ్డాక ఒకసారి మారిపోయి వైనం, ఆ హంగామా సినిమాకి హైలైట్ కథలో భావోద్వేగాలైతే రూపుదిద్దాయని చెప్పొచ్చనమాట. చిన్నప్పటి కామెడీ కామెడీ ప్రధానంగా సన్నివేశాలు కొన్నైతే బావుంటాయన్నమాట. అకౌంట్‌లో డబ్బు ఖర్చు పెట్టేసాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయార్థంలో కామెడీని మలిచాడన్నమాట దర్శకుడు. అవన్నీ ప్రేక్షకుడికి ఊహకు అందినప్పటికీ రావు రమేష్ టైమింగు వేరే రేంజ్‌లో ఉంటదన్నమాట. రావు రమేష్ తెలిసింది కదా ఆయన క్యారెక్టర్ ఎలాగుంటదని. ఎలాగైనా అల్లుకుపోయే రకం మాట. ఆయనైతే ఎటువంటి క్యారెక్టర్ అయినా దుమ్ము లేపుతారన్నమాట. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' పాత్రపై 100% ప్రభావం చూపించినమాట రావు రమేష్. చాలామంది క్యారెక్టర్‌లకి నటులు పూర్తి స్థాయి పాత్రల వరకు వచ్చేసరికి చాలా అంటే బాగా మంచి యాక్టింగ్ చేశారన్నమాట. సుబ్రహ్మణ్యం మాట బలాలైతే ఏం చెప్పాలంటే సుబ్రహ్మణ్యం పాత్రలో రావు రమేష్ ఒదిగిపోయారని చెప్పొచ్చన్నమాట. కథ ఇది మొత్తం కూడా హాస్యంతో నడిపిస్తుందన్నమాట. బలహీనతలు చెప్పాలంటే ఊహకు అందేలా సన్నివేశాలు లేకపోవడం, చివరికి మారుతినగర్ సుబ్రహ్మణ్యం నవ్విస్తారన్నమాట. సో, ఇవన్నీ అయితే సినిమాలో అయితే మెప్పుకోదగ్గ కథా సారాంశం అయితే బాగానే ఉందని అనిపించింది నాకైతే ఖచ్చితంగా. సినిమా అయితే మీరు చూసిన తర్వాత మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మాక్సిమం మీకు సినిమా నచ్చుతది అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త తరంకి ప్రస్తుతం యూత్‌నైతే అట్రాక్ట్ చేస్తుందో తెలీదన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.